ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది. కుటుంబంలో అందరందరే. మరి అందరందరుగానే ఉంటే ఎట్లా? నువ్వన్న నడుం కట్టాలిగా. ఎట్లా? ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి, నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి, పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన్న నడుం కట్టాలిగా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు పాటుపడాలి, దేవుని ముందు కష్టపడాలి. అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి, ఓ తమ్ముడా నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందుకు ఆగాలి? నీ చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా. అలాగున్న ఒక కార్యాన్ని, ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు. పట్టదో. ఎందుకంటే పడితే ఇంకో వాళ్ళు సామాన్యంగా ఉంటారా? నీ సమాజంలో చాలామంది అన్యజనులు నశించిపోతున్నారు. చాలామందికి దేవుని సత్యం తెలియదు, తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక, సరైన మాదిరిలు కనపడక. సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు. నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని, నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా, నువ్వు కదిలించు అన్యజనుల్ని, నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం. పనికి మాలోడా,